మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఇన్ యోగా. రెగ్యులర్ ఆసనాలు చేస్తూ చాలా మంది బెనిఫిట్ పొందారని మెసేజెస్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. అందరికీ ఆరోగ్యం వస్తు. ఈ వీడియోలో కాన్స్టిపేషన్ తోటి చిన్న పిల్లలు కూడా, అంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ పేరెంట్స్ మెసేజ్ చేయడం జరిగింది. సో అలా ఇబ్బంది పడేవాళ్ళు, అది పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే, ఎలాంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మెడిసిన్ దాకా వెళ్ళనవసరం లేదని. కాన్స్టిపేషన్ అనేది చాలా చిన్న ఇష్యూ. తింటున్నాము, తిన్నది డైజెస్ట్ అయ్యి ఎట్లయినా బయటికి రావాల్సింది. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన డైజెషన్ బాగుంటుంది అన్న దాన్ని బట్టి ఈ కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి చెప్తాను, ఎలాంటి ఆసనాలు చేస్తే మనకు తొందరగా ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనేది చెప్తాను. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పెద్దవాళ్ళైనా సరే, ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ రూల్ ఏంటి అంటే కింద కూర్చొని భోజనం చేయడం. ఎప్పుడైతే మనం చక్కగా కింద కూర్చొని భోజనం చేస్తామో, మనం వంగి తీసుకుంటున్నప్పుడు పొట్ట మీద చక్కగా ప్రెషర్ వస్తుంది, మనకు జఠరాగ్ని అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది, డైజెషన్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మనకు ఇక డైజెషన్ బాగా జరిగిందంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటుంది. ఇది మొదటి థంబ్ రూల్, కింద కూర్చొని చక్కగా రిలాక్సింగ్గా తినడం. సెకండ్ రూల్ ఏంటి అంటే తినేటప్పుడు చక్కగా నమిలి తినాలి. ఇక్కడే మనకు నోట్లోని 50% డైజెషన్ అనేది జరిగిపోవాలి. బాగా నమిలి తిన్నప్పుడు ఆ డైజెషన్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఫుడ్ మీద బాగా చూచేసి తింటాం కాబట్టి ఆ టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తుంది. న్యూట్రియంట్స్, ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా శరీరానికి అందుతాయి. అప్పుడు వేస్టేజ్ మాత్రం ఫ్లెష్ అవుట్ అయిపోతుంది చక్కగా. అలా కాకుండా ఇక్కడ హడావిడిగా నమిలి మింగేయడం వల్ల డైజెషన్ సరిగా అవ్వక కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. ఇది సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంటి అంటే భోజనం చేసేటప్పుడు ఎంత వీలైతే అంత తక్కువగా వాటర్ తాగండి. భోజనానికి అరగంట ముందు ఒక 1 or 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోండి. భోజనం చేసేటప్పుడు జస్ట్ అంటే డ్రైగా ఉంటే, గొంతు పట్టుకుంటే అలా తాగడానికి ట్రై చేయండి. ఎక్కువ వాటర్ తీసుకోకండి. భోజనం చేసిన తర్వాత ఒక 1/2 hour వరకు వాటర్ తాగకుండా తర్వాత తీసుకోండి. బాగా దాహంగా ఉంది, కారం ఉన్నవి ఎక్కువ తిన్నామంటే అలాంటప్పుడు మాత్రం సిప్ చేస్తూ వాటర్ తీసుకోండి. ఇది థర్డ్ రూల్. భోజనంలో ఫాలో అవ్వాల్సిన ఫోర్త్ రూల్ ఏంటి అంటే స్పైసెస్ని తగ్గించాలి. ఉప్పు, కారాలు, నూనె ఎంత వీలైతే అంత తక్కువగా తీసుకున్నారు అంటే డైజెషన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవాలి. మనం పాడు చేసుకోవడం ఇలాంటి వాటి వల్లే అవుతుంది. బాగా పులిసిన ఆహారాలు తినడం వల్ల కూడా మనకు ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది ఎక్కువ అవుతుంది. ఈరోజు చేసినవి ఫ్రెష్ ఫుడ్ ఈరోజే తినండి. 2-3 రోజులు దాచిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా తిన్నారంటే కూడా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. 5వ రూలు, భోజనం చేసిన తర్వాత మినిమము 2 hours, 1 to 2 hours అనేది గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే నిద్రపోండి. అప్పుడు డైజెషన్ బాగా జరుగుతుంది, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏమీ రాదు. నిద్రపోవడానికి ముందే భోజనం చేసేసి హ్యాపీగా డైజెషన్ బాగా అయిపోయింది అనుకోండి, మనం పడుకున్న తర్వాత శరీరము తనని హీల్ అండ్ రిపేర్ చేసుకోవడానికి, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిపేర్ చేసుకోవడానికి నైట్ అంతా టైం తీసుకుంటుంది. లేదా తిన్న వెంటనే పడుకుంటే నైట్ అంతా కూడా డైజెషన్కే సరిపోతుంది. మేల్కొని ఉన్నప్పుడు డైజెషన్ పవర్ ఎక్కువ ఉంటుంది, పడుకున్నప్పుడు డైజెషన్ పవర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ అవర్స్ పడుతుంది. ఎర్లీ మార్నింగ్ కల్లా మనకు డైజెషన్ సరిగా అవ్వక కాన్స్టిపేషన్ వస్తుంది. ఇక మనం ఎంత కష్టపడినా సరే మోషన్ ఫ్రీ అవ్వదు. ఈ 5 రూల్స్ని ఫాలో అయ్యారంటే డైజెషన్ అనేది బాగా జరుగుతుంది, కాన్స్టిపేషన్ ఇష్యూస్ తగ్గుతుంది. కొన్ని ఆసనాలు చూపిస్తాను. ఈ ఆసనాలు చేసిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈజీగా కాన్స్టిపేషన్ తగ్గుతుందో కూడా చెప్తాను. రిలాక్సింగ్గా ఇలా శవాసనాలో పడుకొని స్లోగా రైట్ లెగ్ని పొట్ట మీదకి తీసుకొని ప్రెషర్ ఇస్తూ మన నీని హెడ్ వరకు తీసుకురాగలిగితే తీసుకురండి. లేదంటే ఇలా ప్రెషర్ ఇచ్చి, నెక్ పెయిన్స్, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే హెడ్ డౌన్ చేసేసుకొని ఇలా ప్రెషర్ ఇవ్వండి. ఒక 10 seconds ఇలా ఆపండి. డీప్ బ్రీతింగ్స్ తీసుకొని ఆపండి. తర్వాత లెగ్ని ఇలా పట్టుకొని మళ్ళీ పైకి స్ట్రెచ్ చేయండి.
మళ్ళీ స్లోగా పొట్ట మీదకి ప్రెషర్ ఇవ్వండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ పైకి, బ్రీత్ అవుట్, డౌన్. ఇలా 3 to 4 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ రైట్ నీని లెఫ్ట్ సైడ్కి స్లోగా ట్విస్ట్ చేసుకోండి. రైట్ హ్యాండ్ని స్ట్రెచ్ చేసేసండి. మెల్లగా మెయింటైన్ చేసుకోండి. ఇలా ఒక 10 seconds అలా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ పొట్ట మీదకి తీసుకొచ్చి మళ్ళీ నెక్ లిఫ్ట్ చేయగలిగితే లిఫ్ట్ చేసి స్ట్రెచ్ చేయండి. స్లోగా డౌన్ చేసుకోండి. ఇదంతా కూడా ఒక కంప్లీట్ సిరీస్ లాగా ప్రాక్టీస్ చేయండి. రిలీజ్ చేసి ఇప్పుడు లెఫ్ట్ స్లోగా స్ట్రెచ్ చేయండి. పైకి నెక్ ప్రెషర్ ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదు అంటే పొట్ట మీద ప్రెషర్ ఇస్తే సరిపోతుంది. ఎంత గట్టిగా ఒత్తామంటే అంత బాగా డైజెషన్ అనేది, అంటే జఠరాగ్ని మనకు బాగా యాక్టివేట్ చేయడానికి చేస్తున్నాం అనమాట. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే కూడా, ఎసిడిటీ, గ్యాస్ ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గుతాయి. తర్వాత హ్యాండ్ ఇలా పట్టుకొని స్లోగా స్ట్రైట్ చేయండి. మళ్ళీ స్ట్రెచ్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ప్రతి పోస్చర్లోనూ ఒక 10 seconds అలా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా నెక్ని, స్పాండిలైటిస్ ఉంటే మాత్రం అస్సలు లిఫ్ట్ చేయకండి, నెక్ పెయిన్స్ కానీ అలాగా. ఈసారి 2 legsని హెడ్ని పైకి లిఫ్ట్ చేయగలిగితే లిఫ్ట్ చేయండి, లేదంటే లేదు. మెల్లగా హెడ్ని డౌన్ చేసుకొని రైట్ లెఫ్ట్ పొట్ట మీద నుంచి స్ట్రెచ్చింగ్ ఇవ్వండి. స్లోగా ఇవ్వండి. ఎంత మెల్లగా మనం స్ట్రెచ్ చేయగలిగితే అంత బాగా మనకు ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది తగ్గుతుంది. ఇలానే పట్టుకొని అప్ డౌన్ పైకి కిందకి 1 2 3 4 ఇలా నీస్ని పైకి వచ్చిన తర్వాత కంప్లీట్గా పైకి రాలేకపోతే మీరు ఎంత వరకు పైకి రాగలుగుతారో అంతే స్ట్రెచ్ చేసుకోండి. హెడ్ డౌన్ చేసి మెయింటైన్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. మెల్లగా రిలాక్స్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. లెగ్ మీద లెగ్ వేసుకొని రైట్ నీని లెఫ్ట్ ఒక్కసారి, తర్వాత లెఫ్ట్ నీని రైట్ ఒక్కసారి రిలీజ్. మెల్లగా ఇలా 2 to 3 times అనేది ప్రాక్టీస్ చేసి లెగ్స్ని ఇలా బటర్ఫ్లైలో ఉంచుకొని పొట్ట మీద చేతులు ఉంచుకొని డీప్ బ్రీతింగ్స్ చేస్తూ ఒక 10 seconds నుంచి 30 seconds వరకు రిలాక్స్ అవ్వండి. మనం బాగా ప్రెషర్ ఇచ్చి ఒత్తిడి పెట్టిన పొట్ట చుట్టూ ఉన్న గ్యాస్ అంతా కూడా కంప్లీట్గా రిలాక్స్ అవ్వడానికి ఇప్పుడు ఈ పొజిషన్ బాగా హెల్ప్ అవుతుంది. సుప్త బద్ధ కోణాసన అంటారు. రిలీజ్. జాయిన్ చేయాలి లెగ్స్ని. మళ్ళీ ఒక డీప్ బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, డౌన్. మెల్లగా పైకి, స్లోగా లెఫ్ట్కి టర్న్ అయ్యి రిలాక్సింగ్గా సిట్టింగ్కి వచ్చేద్దాం. చూసారు కదా, ఇలా రిలాక్సింగ్గా మనం పొట్ట మీద ప్రెషర్ ఇస్తూ చేసే ఈ పవన ముక్తాసన సిరీస్ అంటారు. ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి, కాన్స్టిపేషన్ మెల్లమెల్లగా తగ్గుతుంది. నేను చెప్పిన 5 rules కంపల్సరీ ఫాలో అవుతూ ఈ ఆసనాలు చేయండి. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. బీరకాయ, సొరకాయ, ఆకుకూరలు ఇలా తీసుకోండి. తర్వాత సబ్జా వాటర్లో కొంచెం మింట్ కూడా వేసుకొని మధ్య మధ్యలో తాగుతూ ఉన్నారంటే చాలా మంచిది. కర్డ్ కంటే కూడా మజ్జిగ తీసుకోండి, ఎక్కువ ప్రిఫర్ చేయండి, చాలా చాలా మంచిది. తీయగా ఉండాలి పెరుగు అనేది మజ్జిగ చేసుకోవడానికి. పులిసిపోయిన ఆహారాలు తీసుకున్నారు అంటే కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ అవుతుంది. మంచి నిద్ర బాగా ఉండాలి. ఎప్పుడైతే మంచి నిద్ర ఉంటుందో ఆరోగ్యం అనేది, హీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి అనారోగ్య సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. పూర్తిగా వాటర్ తాగడం అవాయిడ్ చేసేస్తున్నారు చాలా మంది బిజీ లైఫ్ స్కెడ్యూల్లో. వాటర్ కూడా మినిమం మన శరీరం అడుగుతుంది. మినిమం 2 liters అనేది చాలా మినిమం. 2 to 3 వరకు మన బాడీ దాహం వేసే దాన్ని బట్టి కంప్లీట్గా ఇన్నే తాగాలి అని ఏమీ ఉండదు. మన బాడీ ఎలా అడుగుతుందో మినిమం 2 liters నుంచి వాటర్ ఇవ్వండి. 2 to 3 liters. ఇలా కనుక లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే మనకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ తగ్గిపోతాయి, రాకుండా ఉంటాయి. వరకు వీటితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.